సినిమాలు ఆడటం అనేది జరగట్లేదు ఈ మధ్య. రీసెంట్గా మనం చాలా సినిమాల్లో చూసాం. సో ఒకటి ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, వెన్ యూ నో దట్ ఓకే దీంట్లో మ్యాటర్ ఉందేమో, లేదు ఉన్నట్టు అనిపిస్తుంది, రెగ్యులర్గా వచ్చే సినిమాల్లాగా ఇది అనిపించలేదు, ఏదో ఉందేమో అని అనిపించినప్పుడు ఆ గట్ ఫీలింగ్ని ఫాలో అయ్యి థియేటర్కి వెళ్ళండి. దట్స్ బేసిక్. దాని తర్వాత ఆబ్వియస్లీ మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తారు అది ఎలా ఉందని. సో బిఫోర్ రిలీజ్ మేము ఈ మాత్రం చెప్పగలుగుతాం. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే. అండ్ ప్రీమియర్స్ మేము వీఆర్ చాలా లక్కీ టు గెట్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ దట్ వీ గాట్ టుడే. దట్ స్పీక్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బిఫోర్ ఇట్స్ రిలీజ్. సో పెయిడ్ ప్రీమియర్స్ 75 రూపీస్, సారీ 100 రూపీస్ అండ్ 150లో పెట్టారు. యా, సో 100 and 150. అండ్ ఆల్సో అది వాళ్ళే డిసైడ్ అయ్యారు, ఇది మంచి కంటెంట్ సినిమా, దీన్ని రేట్లు గీట్లు హడావిడి చేయకుండా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్దామని అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇందాక మా మురళీ బ్రో మంచి మాట అన్నారు. అనిల్ గారు, మీరు డబల్ హ్యాట్రిక్లు కొట్టి సినిమా థియేటర్లకి రండి అని క్యూలు కట్టించారు జనాల చేత. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ హర్డ్ టుడే. కొత్త డైరెక్టర్లు అందరి తరఫున అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పారు. అలాగే యాక్టర్స్ తరఫున కూడా ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ మేకింగ్. అంటే ప్రేక్షకులకి సినిమా థియేటర్కి రావాల్సిందే మీరు. నేను సంక్రాంతికి వస్తున్నాకి వెళ్ళి కింద పడి డొల్లి నవ్వి చచ్చిపోయాను నేను 10 మంది వెళ్ళి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శివశంకర్ వరప్రసాద్. ఐ కాంట్ వెయిట్. అంటే మీరు ఇప్పుడు దాకా పెద్ద కంటెంట్ బయటకి ఇవ్వలేదు, కానీ మా బాస్ టైమింగ్ అది ఏది మేకింగ్ వీడియోస్లో చూసే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిలిం. సో దాంట్లో 23rd నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో రండి చూసుకుందాం. అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్, అవును రండి చూసుకుందాం. అయిపోయింది ఇంకా ఇంకేంటి ఇంకా చూపించాక. సో ఈరోజు ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడతానండి ఈ స్టేజ్ మీద. అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు, అంటే ఈ 2 పేర్లు చెప్తామని. ఇందాక అందరం కూర్చున్నాం, అందరి గురించి మాట్లాడుతున్నారు. టీజరు ట్రైలరు పాట వేసినప్పుడు ఎంతసేపటికి నేను మన ట్రాక్ ఇలా ఉంది, మన దగ్గర నుంచి కామెడీ వస్తుంది, శివాజీ గారి ట్రాక్ ఇలా ఉంది అని అదే ఆలోచిస్తూ అందరి గురించి ఆలోచిస్తున్నాను. కానీ దండోరా పాట నేను లేనప్పుడు, నేను ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ, ఐ కుడెంట్ కమ్. ఆ మెయిన్ టైటిల్ సాంగ్ రిలీజ్ అప్పుడు ఆ ఎనర్జీ నేను మిస్ అయ్యాను. అది నేను విన్నాను. కానీ ఇక్కడ ఈ ఫుల్ సౌండ్లో ఆ ఒక్కొక్క లిరిక్ని వచ్చిన వీడియో చూసిన తర్వాత మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ శ్యామ్ గారు ఈరోజు నాకైతే. అసలు అంటే ఏంది దేని గురించి సినిమా, అరే ఎంతసేపటికి ఒక యాక్టర్గా సినిమా బయటికి రాబోతుంది అన్నప్పుడు మనకేమొస్తుంది అని ఆలోచిస్తాం. కానీ మెయిన్ కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో, అరే పాయింట్ ఇది టూ మచ్ ఉంది, దీంట్లో మనం చెయ్యాల్సిందే అని ఫీల్ అయింది. ఇంత జరిగిన తర్వాత ఈరోజు ప్రోడక్ట్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ పాట విన్నప్పుడు దీని గురించి నా సినిమా కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, ఇది ఒక అద్భుతం.